ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్స్పైర్ ఐఏఎస్. నేను మీ శ్రవణ్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన చాలా అపారమైన అవగాహన కలిగిన వ్యక్తిని. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇటీవల వార్తల్లో ఉన్న ముఖ్యమైన అంశం మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం. సో ఏంటంటే, అది ఇటీవల భారతదేశం జీడిపి గణాంకాలలో 4వ స్థానానికి చేరుకున్నది. జీడిపి గణాంకాలలో 4వ స్థానానికి చేరుకున్నది. రైట్. అసలు దీన్ని ఈ గణాంకాలను ప్రచురించిన వారెవరు? రైట్. ఇంకొకటి, జీడిపిని ఎన్ని రకాలుగా లెక్కిస్తారు అంటే, ఐఎంఎఫ్ ఇచ్చిన డేటాలో ఒకటి పీపీపీ అని, ఇంకొకటి నామినల్ జీడిపి అని, ఈ విధంగా 2 రకాలుగా ప్రచురించడం జరిగింది. ముందుగా మనం నామినల్ జీడిపి అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి, పీపీపీలో ఏ స్థానంలో, పీపీపీ గణాంకాల ప్రకారం జీడిపిలో భారతదేశం ఏ స్థానంలో ఉన్నది, మరి నామినల్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నదో ఒకసారి ఈ వీడియోలో కూలంకషంగా మరియు చాలా క్లుప్తంగా చర్చించడం జరుగుతుంది. రైట్. ఐఎంఎఫ్ ఇటీవల ప్రకటించింది ఏంటది, జీడిపి గణాంకాలను ప్రపంచవ్యాప్తంగా జీడిపి గణాంకాలను ప్రచురించడం జరిగింది. రైట్. ఈ వీడియోలో అంటే ఈ స్లైడ్లో చూసినట్టయితే ముఖ్యంగా ఈ టేబుల్ ఒకటేమో నామినల్ ర్యాంకింగ్స్ ఇచ్చారు. సో ఈ స్లైడ్లో ఏంటంటే టాప్ 10 కంట్రీస్ యొక్క ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. రైట్. టేబుల్ 1లో ఏ విధంగా ఇచ్చారంటే, నామినల్ ర్యాంక్స్ ఆఫ్ ద టాప్ 10 ఎకానమీస్ ఇన్ నామినల్ జీడిపి ఎట్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్స్. ఎట్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ అని చూడండి. ఒకసారి దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఎట్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్స్. ఇక్కడ ఏంటంటే ర్యాంక్స్ ఆఫ్ ద టాప్ 10 ఎకానమీస్ ఇన్ నామినల్ జీడిపి ఎట్ పీపీపీ ఎక్స్చేంజ్ రేట్స్. ఎట్ పీపీపీ ఎక్స్చేంజ్ రేట్స్. ఒక్కసారి సో ఒక టేబుల్ ఏమో నామినల్ ఎక్స్చేంజ్ రేట్స్ అని ఇవ్వడం జరిగింది, ఇంకో టేబుల్లోనేమో పీపీపీ ఎక్స్చేంజ్ రేట్స్ అని ఇవ్వడం జరిగింది. రైట్. ఒకసారి నామినల్ ఎక్స్చేంజ్ రేట్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నది, నామినల్ ఎక్స్చేంజ్ రేట్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నదంటే 2025 4th ప్లేస్లో ఉన్నది భారతదేశం. ఇండియా 4th ప్లేస్లో ఉంది. మరి పీపీపీలో ఎక్కడ ఉన్నది? పీపీపీలో భారతదేశం 3వ స్థానంలో ఉన్నది. పీపీపీలో భారతదేశం 3వ స్థానంలో ఉన్నది. మరొకసారి చూద్దాం. సో నామినల్ ఎక్స్చేంజ్ రేట్లో అకార్డింగ్ టు ద ఐఎంఎఫ్ డాటా, నామినల్ ఎక్స్చేంజ్ రేట్లో ఇండియా ఎట్ ద 4th ప్లేస్. ఇండియా యాజ్ పర్ ద జీడిపి calculations, India at the 4th place. Okay, right. As per the PPP calculations, PPP exchange rates, India at GDP at 3rd place లో ఉంది. Right. సో మరి ఈ వేరియేషన్ ఎందుకు ఉంది? రెండు జీడిపిలే మరి ఈ వేరియేషన్ ఎందుకు ఉంది? సో ఒకసారి మనం పీపీపీని మరియు నామినల్ జీడిపిని అంటే ఒకసారి చర్చిద్దాం. రైట్. ముందుగా నామినల్ ఎక్స్చేంజ్ రేట్ నామినల్ ఎక్స్చేంజ్ రేట్ వర్సెస్ పీపీపీ. సో నామినల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి? పీపీపీ తెలుగులో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, తెలుగులో కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా. పీపీపీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. రైట్. నామినల్ ఎక్స్చేంజ్ రేట్ ఎగ్జాంపుల్ అంటే ఏ విధమైన తేడా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా జీడిపి ఒక 100 రూపీస్ ఉందనుకుందాం. సో యాజ్ పర్ నామినల్ ఎక్స్చేంజ్ రేట్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇండియా జీడిపి 100 రూపీస్ ఉంది. రైట్. ఇప్పుడు ఏ దేశమైనా కూడా గ్లోబల్ లెవెల్ యాక్సెప్టెన్స్ ఉన్న కరెన్సీ ఏంటి అంటే డాలర్, యుఎస్ డాలర్. సో ఏ దేశమైనా అంటే ఐఎంఎఫ్ కానీ ఇట్లాంటి గ్లోబల్ లెవెల్
ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తుంటారంటే అన్ని కంట్రీస్ యొక్క ఎకానమీ కానీ ఎకానమీ యొక్క జీడిపిని క్యాలిక్యులేషన్స్ ని డాలర్స్ లో వేస్తారు. ఎందుకంటే యుఎస్ డాలర్ ఇస్ హార్డ్ కరెన్సీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అందరూ యాక్సెప్టబుల్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద ఎకానమీస్ యాక్సెప్టబుల్ డాలర్ ఏంటంటే కరెన్సీ ఏంటంటే యుఎస్ డాలర్. ఓకే రైట్, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ యాక్సెప్టబుల్ కరెన్సీస్ యుఎస్ డాలర్. సో ఇప్పుడు మన ఇండియా జీడిపి 100 రూపీస్ ఉందనుకుంటాం. సో దీన్ని ఈ 100 రూపీస్ ని మనం డాలర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. రైట్, నామినల్ ఎక్స్చేంజ్ రేట్ లో కన్వర్ట్ చేస్తున్నాం. నామినల్ ఎక్స్చేంజ్ రేట్ లో జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో నామినల్ ఎక్స్చేంజ్ రేట్ లో ఏంటంటే ఈ రోజు ఎట్ ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ లో డాలర్ వాల్యూ ఎన్ని రూపీస్. సో డాలర్ వాల్యూ ఎన్ని రూపీస్ అంటే ఎక్స్చేంజ్ ఒక డాలర్ ని రూపాయల్లోకి మార్చడానికి, లేదా వైస్ వర్సా ఒక రూపాయి డాలర్, మాక్సిమం ఒక డాలర్ ని రూపాయల్లోకి ఎన్ని డాలర్లు ఎన్ని రూపాయలు మనతో ఒక డాలర్ ని కొనగలము, ఎన్ని రూపాయలతో ఒక డాలర్ ని కొనగలము. సో ఎట్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఈ రోజు ఒక డాలర్ కి 85 రూపాయలు ఉంది. 85 రూపాయలు ఉందనుకోండి, ఒక డాలర్ కి 85 రూపాయలు ఉందనుకోండి. ఇప్పుడు మన ఇండియా జీడిపి మనకు 100 రూపీస్ అని తెలుసు. దీన్ని మనము డాలర్లలోకి కన్వర్ట్ చేయాలి. డాలర్లో కన్వర్ట్ చేయాలంటే యాజ్ పర్ మార్కెట్ వాల్యూ ఒక డాలర్ కి ఎన్ని రూపీస్ ఉంది, 85 రూపాయలు ఉంది. సో ఓకే, 100/85 చేస్తే విల్ గెట్ దట్ ఇండియా జీడిపి ఇన్ డాలర్స్. సో ఇట్స్ అరౌండ్ $1.2. సో ఇట్స్ అరౌండ్ $1.2. ఇది నామినల్ ఎక్స్చేంజ్ రేట్ ఆధారంగా. సో ఇప్పటి వరకు మనం నామినల్ ఎక్స్చేంజ్ రేట్ లో జీడిపిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారో మనం చర్చించడం జరిగింది. ఇప్పుడు సో పీపీపీ, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, తెలుగులో కొనుగోలు శక్తి సామర్థ్యం. రైట్, ఇంతకీ కొనుగోలు శక్తి సామర్థ్యం అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటంటే సో డిఫరెంట్ ఎకానమీస్ ని వాటి యొక్క ఆ కంట్రీస్ లో ఉండే ఆ ఎకానమీస్ లో ఉండే ప్రైస్ లెవెల్ కన్సిడర్ చేస్తూ కంపేర్ చేయడం, ఎకానమీస్ ని కంపేర్ చేయడం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియాలో ఒక బర్గర్ కాస్ట్ సో జనరల్ గా ఒక బర్గర్ కాస్ట్ ఇండియాలో సో 10 రూపీస్ ఉందనుకోండి. 10 రూపీస్ ఉంది. సో 10 రూపీస్ ఒక బర్గర్ కాస్ట్. ఇదే బర్గర్ యుఎస్ లో ఎంత కాస్ట్ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ $1 వేసుకుందాం లేదా $1 వేసుకుందాం. సో ఈ విధంగా అంటే పర్చేసింగ్ అంటే ఏదైనా ఒక గూడ్ అంటే బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ని ప్రైస్ లెవెల్ అంటే బర్గర్ తీసుకున్నాను. సో బర్గర్ ఇండియాలో 10 రూపీస్ అయితే యుఎస్ లో $1 అనుకుందాం. సో ఈ విధంగా అంటే వీటిని కంపేర్ చేయడం. రైట్, ఇప్పుడు ఒకసారి మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో చూసినట్టయితే అంటే ఇక్కడ మనం సింగిల్ బర్గర్ ని చూడలేదు. మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో చూసినట్టయితే సో ఇండియాలో ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ కాస్ట్ ఎంత అనుకున్నాం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో ఇండియాలో ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ని సెట్ ఆఫ్ గూడ్స్ ఇన్ బాస్కెట్ అంటే ఒక బాస్కెట్ లో అంటే ఎకానమీలో కొన్ని గూడ్స్ ని తీసుకొని వాటి ప్రైస్ లెవెల్ ని డిసైడ్ చేయడం. సో ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఒకటి 100 రూపీస్ అనుకున్నాం ఎగ్జాంపుల్. సో అదే బాస్కెట్ ఆఫ్ గూడ్స్ యుఎస్ లో $4. సో అంటే ఇండియాలో ఏ వస్తువులు అయితే మనం తీసుకున్నామో వాటి యొక్క ధరని మరియు యుఎస్ లో తీసుకున్న అవే వస్తువులను యుఎస్ లో వాటి యొక్క వాటి యొక్క ప్రైస్ ధరల్ని కంపేర్ చేసినట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపీస్ తీసుకున్నాం, ఇక్కడ $4 తీసుకున్నాం. ఇప్పుడు జీడిపిని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇండియా సో 100 రూపీస్ ఇక్కడ దీని ప్రకారం సో $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 100/4. సో 25 రూపీస్. సో $1 ఈజ్ ఈక్వల్ టు 25 రూపీస్. రైట్, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ ఏమనుకున్నాం 100 రూపీస్ ఇండియా జీడిపి అనుకున్నాం. 100 రూపీస్ జీడిపి అనుకున్నాం. యాజ్ పర్ నామినల్ ఎక్స్చేంజ్ రేట్ ఇండియా జీడిపి అంటే ఇక్కడ $1.2. అదే ఇప్పుడు పీపీపీ చేసాం. పీపీపీ ప్రకారం $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 25 రూపీస్.
$1 is equal to 25 rupees ఇక్కడ రైట్. ఇప్పుడు కంపేర్ చేద్దాం. సో జీడిపి యాజ్ పర్ ఇదేంటి నామినల్ ఎక్స్చేంజ్, ఇదేంటి నామినల్ ఎక్స్చేంజ్, నామినల్ ఎక్స్చేంజ్ $1.2. ఇప్పుడు పీపీపీ యాజ్ పర్ పీపీపీ చూద్దాం. సో పీపీపీ డాలర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 25 రూపీస్. సో ఇండియా జీడిపి మనం ఎంత అనుకున్నాము 100 రూపీస్ అనుకున్నాం ఇక్కడ. సో 100 బై సో డాలర్స్ లో కన్వర్ట్ చేయాలి. $1 ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 25 రూపీస్ యాజ్ పర్ పీపీపీ 25. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ $4 రైట్. సి సేమ్ 100 రూపీస్ జీడిపి ఇండియానే, కానీ నామినల్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారము అంటే ఆ రోజు ఒక రూపీకి ఒక డాలర్కి ఎన్ని రూపీస్ వస్తాయి, ఒక డాలర్కి ఎన్ని రూపీస్ వస్తాయి. సో దాని ప్రకారం అంటే దట్ ఈస్ కాల్డ్ నామినల్ ఎక్స్చేంజ్ రేట్. సో దాని ప్రకారం చూసుకుంటే ఇండియా జీడిపి $1.2. బట్ యాజ్ పర్ పీపీపీ ప్రైస్ లెవెల్ కంపేర్ చేస్తే $1 ఈజ్ ఈక్వల్ టు 25. సో అంటే ఇక్కడ దీని ప్రకారం చూస్తే 100 రూపీస్ జీడిపి అనుకుందాం, సేమ్ ఎగ్జాంపుల్ సేమ్. సో ఇక్కడ $4 వచ్చింది. సో ఇది ద మెయిన్ డిఫరెన్స్. IMF రెండు రకాలైన డేటాలు మనకి ఇచ్చింది అనుకున్నాం కదా. సో దాంట్లో ఇంకా సో ఇదే సో నామినల్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ ఇంకోటి అంటే పీపీపీ ఎక్స్చేంజ్ రేట్స్. ఓకే రైట్. ఇప్పుడు మనం నామినల్ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటో చర్చించడం జరిగింది. ఇంకొకటి ఈ గ్రాఫ్ లో ఇంకేం జరిగింది, IMF ఇంకేం ఇచ్చింది. IMF 1980 నుంచి ఎక్కడి నుంచి 1980 నుంచి 2030 వరకు అంటే ప్రొజెక్షన్స్ కూడా కొన్ని ఇచ్చాయి. సో 2030 వరకు ఇండియన్ జీడిపి నామినల్ అంటే ర్యాంక్స్ ఇచ్చడం జరిగింది. ఇండియా ర్యాంక్ ఏ విధంగా ఉంది, సో జీడిపి సైజ్ అండ్ ర్యాంక్ ఏ విధంగా ఉందో ఇవ్వడం జరిగింది రైట్. ఒకసారి చూసుకున్నట్టయితే సో ఇండియా ర్యాంక్ ఇన్ జీడిపి సైజ్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ పీపీపీ ఇంటర్నేషనల్ డాలర్స్ 1980 to 2030 రైట్ ఫిగర్ రైట్. ఒకసారి చూసుకున్నట్టయితే ఇండియా ర్యాంక్ బేస్డ్ ఆన్ ఈ రెడ్ లైన్ ఏముంది. సో ఈ రెడ్ లైన్ ఏ విధంగా ఉంది. సో రెడ్ లైన్ ఇండికేట్స్ పీపీపీ. సో పీపీపీ చూడండి. సో పీపీపీ 1980 నుంచి తీసుకున్నట్టయితే సేమ్ 9th 10th ప్లేస్ 9th ప్లేస్ 8th ప్లేస్ 8th అండ్ 2000 ఇట్స్ అరౌండ్ 2010 ఇది గుర్తుపెట్టుకున్నాం. సో పీపీపీ యాజ్ పర్ పీపీపీ ఇండియా ర్యాంక్ 2010 నుంచి థర్డ్ ప్లేస్ లోనే ఉంది ఇండియా. సో 2010 2018 2000 సో 25 26 ప్రొజెక్షన్స్ లో కూడా థర్డ్ ప్లేస్, 2030 ప్రొజెక్షన్స్ లో కూడా థర్డ్ ప్లేస్ ఉంది. అదే ఒకసారి మనం ఇండియాస్ ర్యాంక్ బేస్డ్ ఆన్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్, ఈ బ్లూ లైన్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్, బ్లూ లైన్ అప్పర్ వన్ పైన లైన్. సో ఏంటి అంటే పైన లైన్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్స్ లో ఇండియా ర్యాంక్ 1980 లో 13th ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది. సో 13th ప్లేస్ నుంచి ఫ్లక్చువేషన్స్ ఏ రేట్ అయినా కూడా ఇక్కడ ఒక స్టెబిలిటీ అనేది లేదు. ఫ్లక్చువేషన్స్ ఎస్కలేషన్స్ ఉంటూనే ఉన్నాయి, పై అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉన్నాయి. సో చూడండి 11th ప్లేస్ 15th ప్లేస్ 12th 9th 7th 4th. సో ఎట్ ప్రెసెంట్ 4th ప్లేస్ లో ఉన్నాం. ఇక్కడ 4th ప్లేస్ లో ఉన్నాం. ఓకే సో ఇదేమో 4th ప్లేస్ లో ఉన్నాం, ఇక్కడ 3rd ప్లేస్ లో మీకు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా ఉన్నాం. ఓకే రైట్. ఒక ఓన్లీ 2010 నుంచి మాత్రమే అది కూడా పీపీపీ యాజ్ పర్ పీపీపీ మాత్రమే కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా గణించే జీడిపి లెక్కల ప్రకారం మాత్రమే మనం 2010 నుంచి థర్డ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. బట్ అది కంటిన్యూ అవుతూనే వస్తుంది. కానీ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్స్ లో చూసినట్టయితే సిన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బట్ ఎట్ ప్రెసెంట్ అయితే 4th ప్లేస్ లో ఉంది. మరి రైట్ ఇండియా 4th ప్లేస్ లో ఉంది కరెక్టే. మరి ఫస్ట్ ప్లేస్ లో ఏ కంట్రీస్ ఉన్నాయి, జనరల్ గా ఫస్ట్ ప్లేస్ లో ఏ కంట్రీస్ ఉన్నాయి? ఫస్ట్ ప్లేస్ లో అది పీపీపీ అయినా ఎక్స్చేంజ్ రేట్ అయినా యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో అండ్ ఇంకొకటి చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకే రైట్ సారీ యాజ్ పర్ నామినల్ ఎక్స్చేంజ్ రేట్ యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ ఉంది, సెకండ్ ప్లేస్ లో చైనా ఉంది. బట్ అదే పీపీపీలో చూసినట్టయితే పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో చూసినట్టయితే చైనా ఫస్ట్ ప్లేస్ ఉంది. సో చైనా ఫస్ట్ ప్లేస్ ఉంది, ఇది గుర్తించాల్సిన విషయం. చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చైనా ఇక్కడేమో యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది మనకి ఎగ్జామ్ లో. సో నామినల్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ ఉంది,
పీపీపీ బేస్ మీద చూసినట్టయితే చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో సెకండ్ ప్లేస్ ఆబ్వియస్ గా యుఎస్ఏ ఉంటుంది. సెకండ్ ప్లేస్ యుఎస్ఏ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ రివర్స్ అవుతుంది, యుఎస్ఏ అండ్ సెకండ్ ప్లేస్ చైనా. ఓకే రైట్. థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు? జర్మనీ ఉన్నారు. అండ్ సో ఎట్ ప్రెసెంట్ ఇండియా ఫోర్త్ ప్లేస్ లో ఉంది. సో థర్డ్ ప్లేస్ లో జర్మనీ ఉంది, ఫోర్త్ ప్లేస్ లో ఇండియా ఉంది. ఓకే ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఇండియా ఉంది. సో మరొకసారి క్లారిటీగా ఈ ర్యాంకింగ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే రైట్, నామినల్ ఎక్స్చేంజ్ రేట్స్ లో యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ ఉంది, సెకండ్ ప్లేస్ చైనా ఉంది, థర్డ్ ప్లేస్ జర్మనీ ఉంది. అదే పీపీకి వచ్చిన పీపీపీ కొనుగోలు శక్తి సామర్థ్యం పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్ చైనా ఉంది. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఫస్ట్ ప్లేస్ చైనా ఉంది, సెకండ్ ప్లేస్ యునైటెడ్ స్టేట్స్ ఉంది, థర్డ్ ప్లేస్ ఇండియా ఉంది. ఓకే రైట్. ఫోర్త్ ప్లేస్ రష్యా ఉంది. మేబీ అంత డెప్త్ గా వెళ్ళకపోవచ్చు. ఇప్పటి వరకు మనము నామినల్ ఎక్స్చేంజ్ రేట్ మరియు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎక్స్చేంజ్ రేట్ అంటే తెలుగులో నామమాత్రపు మారకపు రేటు మరియు కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారిత మారకపు రేటు ఆధారంగా జీడిపి క్యాలిక్యులేషన్స్ మనము చర్చించడం జరిగింది. సో ఇంతకీ నామినల్ ఎక్స్చేంజ్ రేట్ మరియు ముఖ్యంగా పీపీపీ డెఫినేషన్ కూడా మనం చూడడం జరిగింది. అండ్ ఇంకొకటి ఐఎంఎఫ్ డేటాను కూడా మనం విశ్లేషించడం జరిగింది. ఇంతకీ ఫైనల్ గా ఒకసారి చూసినట్టయితే ఒకసారి ఇదే ఐఎంఎఫ్ ఇచ్చిన ఈ ఐఎంఎఫ్ డేటాలో ఏమున్నాయో మరొకసారి ఇండియా జీడిపి వాల్యూ $4,187.03 బిలియన్. సో ఇండియా ఎవరిని సర్పాస్ చేసి ఫోర్త్ ప్లేస్ కి రావడం జరిగింది? జపాన్ ని ఇండియా ఫోర్త్ ప్లేస్ లో ఉంది. సో ఎవరిని సర్పాస్ చేయడం జరిగింది? జపాన్ ని సర్పాస్ చేయడం జరిగింది. రైట్. ఇంకొకటి ఏంటి? ఐఎంఎఫ్ ఎన్ని రకాలైన డేటాలు అంటే జీడిపిని టూ టైప్స్ గా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఒకటేమో నామినల్ ఎక్స్చేంజ్ రేట్, సో దీన్ని తెలుగులో నామమాత్రపు మారకపు రేటు, సో ఇంకొకటి పీపీపీ ఎక్స్చేంజ్ రేట్. సో రైట్. సో నామినల్ లో ఇండియాస్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్. సో పీపీపీ లో ఇండియా ప్లేస్ థర్డ్ ప్లేస్. సో ఇక్కడ ఫస్ట్ ఎవరు ఉన్నారు? యుఎస్ నామినల్ ఎక్స్చేంజ్ లో, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ జర్మనీ, ఫోర్త్ ప్లేస్ ఇండియా. రైట్. ఈ పీపీపీలో ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉన్నారు? చైనా, సెకండ్ ప్లేస్ యుఎస్ఏ, థర్డ్ ప్లేస్ ఇండియా. రైట్. సో యాజ్ పర్ ఐఎంఎఫ్ డేటా ఇండియా ఏ ప్లేస్ లో ఉంది, యుఎస్ ఏ ప్లేస్ లో ఉంది, అండ్ చైనా ఏ ప్లేస్ లో ఉందో ఈ వీడియోలో చర్చించడం జరిగింది. సో నామినల్ జీడిపి, పీపీపీ అండ్ నామినల్ ఎక్స్చేంజ్ రేట్, పీపీపీ మరియు జీడిపి డెఫినేషన్స్ కూడా చర్చించడం జరిగింది. జీడిపి గణాంకాలతో పాటు కొంత డేటాను కూడా ఇవ్వడం జరిగింది. ఈ డేటాను మనం జనరల్ ఎస్ఏలో కానీ లేకపోతే జిఎస్ లో ఆన్సర్ రైటింగ్ లో కానీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. రైట్. ఆ డేటా ఏంటో ఒకసారి చూద్దాం. ఐఎంఎఫ్ యాజ్ పర్ ఐఎంఎఫ్ ఇండియన్ జీడిపి ఎంత? $4,187 బిలియన్. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం ఇండియాకి $2,711. అండ్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్. సో ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ ఇన్ వర్క్ ఫోర్స్, టోటల్ వర్క్ ఫోర్స్ లో ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఎంత అంటే 23.9% చెప్పడం జరిగింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ కాలేజ్ లెవెల్ అంటే సెకండరీ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్కి వెళ్ళే వాళ్ళలో 32.7% గా ఉంది. రైట్. ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 24.5 గా ఉంది. సో హెచ్డిఐ 0.685. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే
72 ఆయు ప్రమాణం 72 సంవత్సరాలుగా ఉన్నది. ఈ డేటాని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్ గా ఎకనామిక్ కంటెంట్ కి మీరు బీఇన్స్పైర్ ఐఏఎస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.